బీఆర్ఎస్పీ పిలుపు మేరకు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు లక్షట్పేట్ మున్సిపాలిటీలోని జ్యోతిబా పూలే హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. పెద్దలు స్థానిక మున్సిపల్ చైర్మన్ మన నల్మాస్ కాంతయ్య గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ శ్రీనివాస్ స్వామి గారు, అదేవిధంగా కౌన్సిలర్లు శ్రీకాంత్ గారు, రాజన్న గారు, రాజు గారు, మిగతా సీనియర్ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్పీ ఇన్ఛార్జిగా వచ్చిన చైతన్య గారు అందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. ఆఖరికి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో తిని చనిపోయిన ఘటన కూడా మన పక్క జిల్లా ఆసిఫాబాద్లో జరగడం జరిగింది. అందుకే బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మనం ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేసినట్టయితే అటు ప్రభుత్వం కూడా కదులుతుంది, ఇక్కడ వ్యవస్థ కూడా మళ్ళొక్కసారి వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇక్కడ విద్యార్థులందరూ కూడా మంచి సదుపాయాలు గతంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది, ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో. అప్పుడు ఇక్కడ స్థానికంగా మీరు స్కూల్ కూడా చూశారు, ఎంత బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కానీ, ఇటు డార్మెటరీ హాస్టల్ కానీ, అదేవిధంగా డైనింగ్ హాల్ కానీ, అదేవిధంగా స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా ఆ రోజు మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు ఇక్కడ కట్టేయడం జరిగింది. అదే ఈరోజు అందరం కూడా పోయి చూసాం. ఏదైతే గతంలో దివాకర్ రావు గారు ఇక్కడ కట్టించి ఈ విధంగా మెయింటైన్ చేయాలని తరచు వారు ఫాలోఅప్ చేసి ఇక్కడ నీట్గా ఉండేటట్టు చూడడం జరిగింది. అది ఇక్కడ ఉన్న సిబ్బందికి అట్టనే మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి, అధికారం వస్తుంది పోతుంది, కానీ స్కూళ్ళ విషయంలో, హాస్పిటల్ విషయంలో రాజకీయాలు చేయొద్దని వాళ్ళందరినీ కోరడం జరుగుతుంది. ఈ నాణ్యతను ఏదైతే ఇక్కడ పిల్లలకు అందిస్తుండ్రో అవన్నీ కూడా అట్లనే కొనసాగాలి. వాళ్ళకు ఏ విధమైన జబ్బులు మన అలసత్వం వల్ల, మన నిర్లక్ష్యం వల్ల రాకుండా కూడా చూసుకోవాలి. అదేవిధంగా పిల్లల దగ్గర నుంచి మాకు వచ్చిన సమాచారం, గతంలో ఉన్న ఏదైనా ప్రజలు మార్పు అని తీర్పిచ్చిందని మీది ప్రతిదీ మార్పు అంటే కూడా కరెక్ట్ కాదు. బ్రహ్మాండమైన టైమింగ్స్ ఉండే, పొద్దున్న 9 గంటలకు ఉండే ఒక ఆలోచనతో వాళ్ళకి ఎప్పుడెప్పుడు బ్రేక్ ఇవ్వాలి, ఎన్ని క్లాసెస్ తర్వాత బ్రేక్ ఇవ్వాలని ఆలోచనతో పెట్టి వరుసగా 4 క్లాసులు పెట్టినని కూడా తెలుస్తుంది. తద్వారా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. కేసీఆర్ చేసింది ప్రతిదీ మార్చాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రం కూడా ఉండదు. ఈ పిల్లల విషయంలో రాజకీయం చేయకండి. గతంలో ఏ టైమింగ్స్ అయితే ఉన్నాయో ఆ టైమింగ్స్ మెయింటైన్ చేయండి. బాత్రూమ్లు నీట్గా ఉండాలి, పెట్టే తిండి మంచిగా ఉండాలి, వాళ్ళకి ఇచ్చే టాబ్లెట్స్ కూడా నాణ్యతగా ఉండాలి. ఎవరికన్నా ఏదైనా డెఫిషియన్సీ ఉంటే, విటమిన్ డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, గతంలో ప్రభుత్వం దానికి తగ్గట్టు టెస్టులు చేసి కూడా వాళ్ళకి టాబ్లెట్లు ఇచ్చింది. అది సంవత్సర కాలం నుంచి లోపించింది. ఏమైనా పొద్దున్న లేతే రాజకీయాలు, జైళ్ళు, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడం తప్ప అసలు గత ప్రభుత్వం మంచిగా నడిపిన ఈ ఒక్క కాలేజీలను, అంటే కేసీఆర్ అంటేనే గుర్తొచ్చేది రెసిడెన్షియల్ స్కూల్. దాదాపు 19-20 ఉన్నదాన్ని వందలాది రెసిడెన్షియల్ స్కూల్ చేసి ఇలా రేపటి జనరేషన్కి, ఫ్యూచర్ జనరేషన్కి మంచి భవిష్యత్తును కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతోని, దూరం ఆలోచనతో చేయడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వానికి చెప్తున్నాము, మీరు రాజకీయం ఎలక్షన్లు అయిపోయింది, కానీ కాంగ్రెస్ పార్టీని చూస్తా అంటే 5 సంవత్సరాలు ఎలక్షన్ మోడ్లు ఉన్నట్టే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పెట్టే కేసులు ఇక్కడి నుంచి మొదలు పెడితే, పొద్దున్న లేదా కేసీఆర్, కేటీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడికి వచ్చే వార్డు మెంబరు, మన టీఆర్ఎస్పీ నాయకుడు, యూత్ నాయకుల దగ్గర నుంచి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచన వాళ్ళకు ఉన్నట్టు కనిపించట్లేదు. ఇప్పటికే ఎక్కడికి పోయి అడిగినా ఇక పొరపాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటేమన్న కాడికి వచ్చింది. ఇక 4 సంవత్సరాలు భరించక తప్పదు. కానీ ఉన్న 4 సంవత్సరాలైనా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా, వ్యవస్థను ఇబ్బంది పెట్టకుండా పరిపాలించాలని, ఇలాంటి ఒక రెసిడెన్షియల్ స్కూళ్లను కాపాడుకోవాలి, ఇదే విధంగా నాణ్యతగా, శుభ్రతగా ఉంచాలని మరొకసారి డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ.